క్రీస్తునందు ప్రియదేవుని బిడ్డలందరికీ యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామములో వందనములు తెలియచేసుకుంటున్నాను. నేటి దిన ధ్యానాంశము మలాకి 3వ అధ్యాయము 16వ వచనము. యెహోవా యందు భయభక్తులు గలవారు ఒకరితో ఒకరు మాట్లాడుకొనుచుండగా యెహోవా చెవియొగ్గి ఆలకించెను. ప్రియులారా, సహజముగా మనుషులందరికీ మన గురించి ఇతరులు ఏమి అనుకుంటున్నారు, ఏమి మాట్లాడుకుంటున్నారు అనేది తెలుసుకోవాలనే ఆసక్తి ఉంటుంది. అదే విధముగా మన తండ్రి అయిన దేవుడు సైతము తమ బిడ్డలమైన మనము ఏ విషయాలపైన ఆసక్తి కలిగి ఉన్నాము, మన మాటలు ఏ విధముగా ఉన్నవి అనే విషయాలను మన ప్రభువు తెలుసుకోవాలనే ఆసక్తి కలిగి ఉంటాడు. అందుకే దేవుని వాక్యము పై విధముగా సెలవిస్తుంది. దేవుడు చెవియొగ్గి ఆలకిస్తున్న వేళ తన ప్రజలైన ఇశ్రాయేలీయులు పనికి మాలిన మాటలు మాట్లాడుకుంటూ కనిపించెను. అంతేకాక ఇశ్రాయేలీయులు ఈ అరణ్యంలో దేవుడు భోజనము సిద్ధపరచగలడా అనుచు వారు దేవునికి విరోధముగా మాట్లాడిరి. ప్రియులారా, దేవుడు తన ప్రజలను తొంగి చూడగా వారు పనికి మాలిన మాటలు మాట్లాడుకుంటూ అనేక మార్లు దేవునిపై సనుగుతూ కనిపించారు. ప్రియులారా, నేడు మనలో అనేకులు కూడా దురద చెవులు గలవారై ఒకరిపై ఒకరు కపటపు మాటలు సరసోక్తులను చెప్పుకుంటూ లేని వార్తలను పుట్టించువారై ఉంటున్నారు. అనేకులు వారి గొప్పతనమును, వారి ప్రఖ్యాతి కోసము ఎదుటి వారిపై లేని మాటలను చెప్పుకొనువారై ఉంటున్నారు. అంతేకాక అనేకులు వ్యర్థమైన మాటలతో కాలక్షేపము చేస్తూ వదరుబోతు మాటలు మాట్లాడుతూ అబద్ధాలతో జీవితాలను గడుపుతూ ఉంటున్నారు. మత్తయి సువార్త 12వ అధ్యాయము 36వ వచనములో దేవుని వాక్యము ఈ విధముగా సెలవిస్తుంది. నేను మీతో చెప్పునదేమనగా, మనుషులు పలుకు వ్యర్థమైన ప్రతి మాటను గూర్చియు విమర్శ దినమున లెక్క చెప్పవలసి ఉండును. కాబట్టి ప్రియులారా, మన మాటలను బట్టి మనము తీర్పులోనికి తేబడు వారముగా ఉంటున్నాము. కాబట్టి ఈ వాక్యము వింటున్న నీవు నేను మన స్నేహితులతోనూ, మన బంధువులతోనూ, మన ఇంటి వారితోనూ ఏ విధమైన మాటలు మాట్లాడు వారముగా ఉంటున్నాము. ఒక క్రైస్తవునిగా, ఒక క్రైస్తవురాలిగా, సంఘ కాపరిగా, పరిచారకులుగా మన మాటలు మృదువుగా, సహనము కలిగి క్రీస్తును ప్రకటించి ప్రచురించే మాటలుగా ఉంటున్నాయా? ఒకమారు మనలను మనము పరిశీలించుకుందాము. మన మాటలను బట్టి మనకు ప్రతిఫలము కలుగుతుంది అని దేవుని వాక్యము సెలవిస్తున్నది. కాబట్టి ఇతరుల మాటలను గూర్చి ఆలోచించక మన మాటలు ఏ విధముగా ఉన్నాయి, దేవుడు మన మాటలను బట్టి బాధపడుతున్నాడా లేక సంతోషించువాడుగా ఉన్నాడా అనే దాని గురించి ఆలోచన గలవారమై మనలను మనము సరిచేసుకుందాం. దేవుడు అట్టి కృపను మనందరికీ దయచేయునుగాక. ఆమెన్. ప్రార్థించుకుందాము. పరిశుద్ధుడవైన మా దేవ, పరలోకపు రాజా, మీ పరిశుద్ధమైన నామమును బట్టి తండ్రి మీకు వందనాలు. సర్వలోకమును మీ నోటి మాట చేత మీరు సృష్టించినారు. సృష్టి సహితము మీ మాటకు లోబడుచున్నవి. మరి మనుషులమైన మేము మీ మాటకును మీ వాక్యమునకును లోబడుటకు మీ సహాయమును మాకు దయచేయండి. చెడు మాటలు పలకకుండా మా నోటిని కాచుకొని మిమ్ములను ప్రకటించే బిడ్డలుగా ఉండుటకు మీ కృపను మాకు దయచేయమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము పరమ తండ్రి. ఆమెన్.